అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. రోడ్డు మీద ఒక్క కారు తప్పితే మరో వాహనం కనిపించలేదు. అర్జున్ తన కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. రాత్రి 12 తర్వాత ఆ దారి మీద ఎవ్వరూ వెళ్లరు. కాని అర్జున్కి ఆ విషయం తెలియదు. కారు లోపల పాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. అర్జున్ నవ్వుకుంటూ ఇంటికి చేరగాని బాగా నిద్రపడాలి అని అనుకున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. డిస్ప్లే మీద తెలియని నంబర్. అర్జున్ కొంచెం ఆలోచించి కాలెత్తాడు. హలో, ఎవరు? కొన్ని క్షణాలు మౌనం. తరువాత ఒక గంభీరమైన గొంతు. ముందు నమలపు దగ్గర కారు ఆపు. కాల్ వెంటనే ఆగిపోయింది. అర్జున్ నవ్వుకున్నాడు. ఎవరో సరదాగా ఆడుకుంటున్నారు అని ముందుకు వెళ్ళాడు. 2 నిమిషాలు గడిచాయి. అచానక్ రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు గట్టిగా విరిగి రోడ్డు మీద పడిపోయింది. అర్జున్ వెంటనే బ్రేక్ వేశాడు. కారు చెట్టుకి కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. వెంటనే తన స్నేహితుడు కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, వెంటనే నా దగ్గరికి రా. ఈ సమయంలో ఏం జరిగింది? ఫోన్లో చెప్పలేను, నువ్వు రా. అరగంట తర్వాత కిరణ్ వచ్చాడు. రోడ్డు మీద పడిన చెట్టును చూసి, ఇది నిజంగా పెద్ద విషయమే అన్నాడు. ఇద్దరూ చుట్టూ చూస్తున్నారు. దూరంగా ఒక చిన్న టీ షాప్ కనిపించింది. వెళ్తే అక్కడ ఒక ముసలివాడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. మీరు ఆ ఫోన్ ఎత్తారా? అర్జున్, కిరణ్ ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అర్జున్, మీకెలా తెలుసు? ముసలివాడు నవ్వాడు. ఈ దారి మీద ప్రతి సంవత్సరం ఇదే రోజు అదే ఫోన్ మోగుతుంది. తాత, మమ్మల్ని భయపెట్టడానికి కథలు చెప్పకండి. ముసలివాడు మెల్లగా లేచి రోడ్డు పక్కన ఉన్న పాత టెలిఫోన్ బూత్ చూపించాడు. ఫోన్ అక్కడి నుండే వస్తుంది. ఇద్దరూ బూత్ దగ్గరికి వెళ్లారు. బూత్ మొత్తం దుమ్ముతో కప్పబడి ఉంది. కరెంటు లేదు, వైరు లేదు, ఫోన్ పనిచేయడానికి అవకాశమే లేదు. కాని అచానక్ ఫోన్ మోగింది. ప్రింగ్ ప్రింగ్ ప్రింగ్. కిరణ్ భయపడి 2 అడుగులు వెనక్కి వెళ్ళాడు. అర్జున్ ధైర్యం చేసి రిసీవర్ ఎత్తాడు. అదే గొంతు. ముందు 5 నిమిషాలు ఇక్కడే ఉండండి, ముందుకు వెళ్ళకండి. కాల్ మళ్లీ ఆగిపోయింది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. 5వ నిమిషం ముగియగానే దూరంగా పెద్ద శబ్దం వినిపించింది. వాళ్లు ముందుకు వెళ్ళగా పెద్ద రాయి పడి ఉంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. కొంత ముందు వెళ్ళుంటే. కిరణ్ మాట్లాడలేకపోయాడు. ఇద్దరూ మౌనంగా ఒకరివైపు ఒకరు చూశారు. ముగింపు. వాళ్లు వెనక్కి తిరిగి ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చారు. కాని బూతు లేదు, ముసలివాడు లేదు. అక్కడ ఏమీ జరగనట్టు ఖాళీ స్థలం మాత్రమే ఉంది. అర్జున్ ఫోన్ చూశాడు. కాల్ హిస్టరీలో ఆ తెలియని నంబర్ కూడా కనిపించలేదు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం అదే తేదీ, అదే సమయం అర్జున్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. కాని ఆ కాల్ ఎవరిది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొన్ని రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతాయి. ముగింపు.